రాజీవ్ యువ వికాసం అప్లై చేసిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం. జూన్ 2న రుణాలు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేసిన రేవంత్ సర్కార్. అమరావతి భూసేకరణపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు. స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2500 అంతర్జాతీయ విమానాశ్రయానికి 5000 ఎకరాలు కావాలని వెల్లడి. వరంగల్లో ఇళ్ల కూల్చివేతపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్. అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజా పాలన అంటూ ఆగ్రహం. వైఎస్ఆర్సీపీకి మరో ఎదురు దెబ్బ. ఎమ్మెల్సీ పదవికి మహిళా నేత రాజీనామా. పార్టీకి కూడా గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన జకియా ఖానం. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం తీసుకొచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం. అర్హులైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న రుణాలు మంజూరు చేయనుంది. 5 లక్షల మంది యువతకు 6000 కోట్లు ఇవ్వనున్నట్లు రేవంత్ సర్కార్ పేర్కొంది. యువ వికాసం అర్హులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ స్కీమ్ కి సిబిల్ స్కోర్ అక్కర్లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవం. దానిని ఎవరూ నమ్మొద్దు. అది దుష్ప్రచారం మాత్రమే. అర్హులెవరూ భయపడొద్దని భట్టి హామీ ఇచ్చారు. ప్రస్తుతం మండల స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. జూన్ 2 నుంచి కేటగిరీని బట్టి 50,000 నుంచి 4 లక్షల వరకు ఆర్థిక సాయం మంజూరు చేస్తామని తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో యువతకు ఎలాంటి సాయం అందలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలను నిరుద్యోగ యువత కోసం ఖర్చు పెడుతుంది. స్వయం ఉపాధితో వారంతా తమ జీవితాల్లో ముందుకు సాగాలన్నదే తమ సర్కార్ లక్ష్యమన్నారు ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2న మంజూరు పత్రాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. రైతు రుణమాఫీ కోసం 21,000 కోట్లు ఖర్చు పెట్టాం. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం వరకు ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇంకా ఈ స్కీంలను మరింత మందికి చేరువ చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. కాదు, చిన్న చిన్న ప్రాంతాలలో కూడా గంజాయి చాలా ఎక్కువైపోయింది. సింథటిక్ డ్రగ్స్ ఎక్కువైపోయినాయి. కొకేన్ ఎక్కువైపోయింది. ఇది తెలంగాణ సమాజాన్ని భయపెడుతుంది. తెలంగాణ వేగంగా పంజాబ్ వైపు ప్రయాణం చేస్తుంది. అసలు ఊహించలేనంత వేగంగా ఈ మాదక ద్రవ్యాలు అనేది తెలంగాణను ఆక్రమించుకుంటాయి. ఓనాడు ఉద్యమ స్ఫూర్తి ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఓనాడు ఉద్యమ వేదికలైన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు ఈ సింథటిక్ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి బారిన పడుతున్న దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళాలి. పుడతలేదు మార్కెట్లో. భూసేకరణపై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతికి మరో 10,000 ఎకరాల భూమి అవసరమని ఆయన తెలిపారు. క్రెడాయ్ ఏపీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతిలో అధికారుల కోసం 4,000 ఇళ్లు ఏడాదిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో దానివల్ల అనేకమైన
ఇండస్ట్రీస్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ వహించమని చెప్పటం. మీరు క్రెడాయి సభ్యులు మీరంతా నా దగ్గరికి అనేక సార్లు వచ్చారు, అనేక సార్లు డిస్కస్ చేశారు. నేను కూడా ఎక్కడ మున్సిపాలిటీస్ పోయినా ఫస్ట్ అక్కడ కమిషనర్ చెప్పాను, నేను ఇవాళ మీ మున్సిపాలిటీకి ఇన్స్పెక్షన్కి వస్తున్నాను, లాంగ్ పెండింగ్ ఉన్న కనీసం ఒక 10 బిల్డింగ్ అప్రూవల్ పెండింగ్ ఉండేవి, లేఅవుట్స్ పెండింగ్ ఉండేవి తీయండి, వాడు పిలవమని చెప్పారు. విశాఖపట్నం ఫస్ట్ పోతే అదే చేశాను. 10 బిల్డింగ్ అప్రూవల్స్ లాంగ్ పెండింగ్, 1 year 2 years 3 years, అదే లేఅవుట్స్ పెండింగ్స్. మన మచిలీపట్నం పోతే కూడా అదే చేశారు, పాలకొల్లు పోయిన అదే చేశారు, కాకినాడ పోయిన అదే చేశారు, నెల్లూరు పోయిన అదే చేశారు. అంటే వాళ్ళందరినీ పిలిచి అడగటం వల్ల వాళ్ళ సమస్యలు ఏదో అంటే గ్రౌండ్ రియాలిటీ కొంతవరకు తెలిసింది. మీరు వచ్చి నాకు రిప్రజెంటేషన్, ఆ తర్వాత మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో ఆ డేటా అంతా తీసుకురామని. మీకు కూడా చెప్పా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న జీవోలు తీసుకురామని. ఇవన్నీ తీసుకొచ్చిన తర్వాత కమిటీలు వేసి, కమిటీల ద్వారా స్టడీ చేసి మీరు అడిగిన వాటిని మెజారిటీ చేసాం. అది 5 అంతస్తులు 5 అంతస్తుల కంటే పైన కట్టాయి. అదేవిధంగా లేఅవుట్స్ అయితే 5 అంతస్తుల కంటే తక్కువ కట్టేవాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, సార్ వాళ్ళే చేశారు, మాకేం చేయలేదు, మాకు అనేక సమస్యలు ఉన్నాయంటే మళ్ళా దాని మీద యాక్చువల్గా 33 రాష్ట్రాల్లో ఉన్న మొత్తం స్టడీ చేయమన్నాను, స్టడీ చేశారు. కంపారిటివ్ టేబుల్ తయారు చేయమన్నాను, చేశారు. దాని మీద కూడా యాక్చువల్గా కొన్ని డెసిషన్స్ తీసుకున్నాం. మీరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ డెసిషన్స్ తీసుకొని వాటి యాక్చువల్గా ఇప్పుడు డ్రాఫ్ట్ కాపీ పెట్టున్నాం. బహుశా రేపు వెళ్ళిన డ్రాఫ్ట్ టైం అయిపోతుంది. ఇవాళ కూడా క్రెడాయి వాళ్ళు దాని మీద కొన్ని పాయింట్స్ మీద ఇచ్చారు. అవి కూడా నేను స్టడీ చేసి బహుశా సోమవారం కానీ బుధవారం కానీ దానికి సంబంధించి ఇవి కూడా రిలీజ్ చేస్తాను, మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మొన్న ఈ మధ్య డైరెక్టర్ గారికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చా, ఒక 3 మున్సిపాలిటీస్ సెలెక్ట్ చేసుకుంటాం. 3 మున్సిపాలిటీస్లో గత 10 సంవత్సరాల్లో కానీ అంటే మొత్తం ప్రతి ఇంటికి ఇచ్చిన పర్మిషన్ ఏంది, వీలుగా కట్టింది ఏంది అనేది స్టడీ చేస్తామని మనకు కావాలని సెలెక్ట్ చేసాం. కావాలని సెలెక్ట్ చేశారంటే 1 lakh పాపులేషన్, 1 lakh పాపులేషన్. ఐ థింక్ 26,000 హౌసే ఉన్నాయి. మొత్తం 56 మందిని పెట్టాం. అంటే ఇంక్లూడింగ్ డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, హై లెవెల్ వాళ్ళందరినీ మమ్మల్ని మన ఇక్కడ ఆఫీస్లో ఉండే అమరావతి ఆఫీస్లో ఉండే హై లెవెల్ ఆల్ ఆఫీసర్స్ అక్కడికి పోవాలని మొత్తం 12 మంది ఆఫీసర్లకు వేసాము, మెయిన్ హెడ్స్. తర్వాత వాళ్ళ కింద మొత్తం 56 మందిని పంపించాను. ప్రతి ఇంటి ప్లాన్ అప్రూవల్ ఆఫీసర్స్ తీసుకొని అక్కడికి పోయి కొలతలు వేయండి, ప్లాన్ ఎలా తీసుకున్నారు, వాళ్ళు ఎలా కట్టారు, ఎంత డీవియేషన్స్ ఉన్నాయని దాదాపు అన్నిటి కంప్లీట్ చేశారు. దాంట్లో తెలిసింది ఏంటంటే పాత రూల్స్ ప్రకారం, పాత సెట్ బ్యాక్స్ ప్రకారం దాదాపు 75% డీవియేషన్స్ ఉన్నాయి. పర్మిషన్ తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. సాంఘిక గిరిజన మైనార్టీ వసతి గృహాల్లో మెరుగైన సేవ అందించాలని అధికారులను ఆదేశించింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, వసతులు కల్పించాలని, పాఠ్య పుస్తకాలు, దుస్తులు సకాలంలో అందించాలని సూచించింది.
ముఖ్యంగా విద్యార్థులకు చెల్లించే కాస్మెటిక్ ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. దీనికోసం స్మార్ట్ కార్డులు జారీ చేసి మహిళా సంఘాల ద్వారా కాస్మెటిక్ వస్తువులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. బాయిల్ శనగలు ఉంటాయి, బాయిల్ బొబ్బర్లు ఉంటాయి, బాయిల్ పెసర్లు, బాయిల్ బోర్డు ఎక్కడ పెట్టారు? మాట్లాడారు చూడండి. కూరగాయలు మటన్ ఆర్గనైజ్ చేసేది స్టోర్స్, కూరగాయల స్టోరు, రైస్ స్టోరు, ప్రొవిజన్ స్టోర్స్ కూడా చూపిస్తారు. వాళ్ళ క్వాలిటీ వస్తున్నాయి. ఎవరు చెక్ చేస్తారు మీ క్వాలిటీ? పిల్లలు చేస్తారు సార్. 9th క్లాస్ నుంచి 5 మెంబర్స్ ఉంటారు మెస్ కమిటీ. హోల్ అండ్ సోల్ వాళ్ళే, ఇష్యూ చేసేది వాళ్ళే, రిసీవ్ చేసుకునేది కూడా వాళ్ళే. క్వాలిటీ బాగాలేకపోతే రిలీజ్ చేస్తారు సార్. మరి పెరిగిన ఛార్జీలు మీ తల్లిదండ్రులకు తెలుసా? సెకండ్ సాటర్డే పేరెంట్స్కి అలా ఉంటుంది కదా సార్. ఆ రోజు స్కూల్ మొత్తంని గ్రౌండ్లో గ్యాదర్ చేసుకొని మీటింగ్ పెట్టుకున్నాం సార్. సెలబ్రేట్ ఇంతకుముందు పేరెంట్స్ వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి వండి తీసుకొచ్చేవాళ్ళట కదా? ఎస్ సార్. ఇప్పుడు అట్లా ఏం లేదు సార్. అంటే ఇక్కడే మాకు కావాల్సినవి అన్ని ప్రొవైడ్ చేసినారు కదా సార్. వీక్లీ మాకు ఇంకా NMRI నుంచి చికెన్ ప్రొవైడ్ అవుతుంది సార్ వీక్లీ స్కూల్కి. సో ఇంకా వీక్లీ 4 times చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది. కాబట్టి ఇంకా పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర నుంచి తెమ్మని చెప్పట్లేదు సార్. మేము కూడా మెస్ లాగా. సార్ మా తరఫున సీఎం సార్కి చెప్పండి సార్. వీఆర్ వెరీ హ్యాపీ సార్. గుడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. కాస్మెటిక్ ఛార్జ్ రాజీనామా చేశారు. గతంలో ఆమెపై టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం సిఫారసు లేఖ అంశంలో ఆరోపణలు రావడంతో కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉన్నారు. ఆమెతో కలిసి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీకి చెందిన 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పహడి షరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్ హాలులో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 380 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిన తులం బంగారం పైసలు తులం బంగారు ఇస్తాడు. 2,000 చేస్తారు మోసం చేస్తారు అని చేస్తారు. అందుకే అడుగుతున్నారా? రైతు బంధు పైసలు ఎక్కడ 2 పంటల పైసలు నా పేరు మీద 95,000 ఉంది. అడిగితే మాకు మా ఆయన అన్ని చేసేసిన కేసులు పెడుతున్నాం మేడం. మనం ఏదైనా కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో విషాదం. 5 చిన్నారులలో 4 బంధువుల ఇంటికి వచ్చిన వారే కావడం గమనార్హం. వారిని వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబ సభ్యులు బంధువులకు చెరువు ఒడ్డున పిల్లల బట్టలు కనిపించాయి. దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు గజ ఈతగాళ్లను పిలిపించి చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి వరకు 4 మృతదేహాలు బయటపడగా మరో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న వారి పర్యటన కోసం పేదల ఇల్లు కూల్చుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ విధానంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సామాజిక మాధ్యమం ఎక్స్ లో పలు ప్రశ్నలు సంధించారు కేటీఆర్. వరంగల్లో కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన అందాల పోటీల కోసం పేదల ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలననా అంటూ ఫైర్ అయ్యారు. ఆడవాళ్ళు మెడిసిన్ చాలా దుకాణాలకు ఎంత పోవాలి ఇప్పుడు అది ఏంటది ఈయన కడుపు కొట్టేసాడు ఈయన కొట్టగొట్టావు నేను ఒకటే కోరుతున్నా నువ్వు కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తే కొట్టేది ఇప్పుడు రేకులు కొట్టావు ఈ మెట్లు కొడితే ఆయన దంత నడవది వాడు 28 ఏళ్ళకి వెళ్ళి నడుస్తున్నాడు. ఓకే మెట్లు కొట్టి అది పరిశ్రమ చేయకుండా గవర్నమెంట్ కంటే ఫుట్పాత్ ఇది ఫుట్పాత్ ఇలాంటి రేకులు कौन है जीएसएमसी वाले कौन है गुलाम एक मिनट ठहरो गरीब लोगों को क्यों परेशान करते ठहरो जबरदस्ती कर रहे जरगन मैडम जरगन టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో జరుగుతున్న పశుసంవర్ధక శాఖ టెక్ AI 2.0ను ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. గతంలో ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించుకోవడానికి GFS లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు. లైవ్ స్టాక్ పై 42 లక్షల మంది ఆధారపడ్డారని చెప్పిన చంద్రబాబు 13.5% GST కాంట్రిబ్యూషన్ లైవ్ స్టాక్ ద్వారా వస్తోందని వివరించారు. తో పాటు విచ్చేసిన మినిస్టర్స్ కి ఎమ్మెల్యేస్ కి అండ్ డిగ్నిటరీస్ అందరికీ కూడా స్పెషల్లీ వెరీ వార్మ్ వెల్కమ్ అండ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ ఆల్ ఆఫ్ యూ. సో ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో మొదలు పెడదాం. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక పైనే ఉన్నారు. సో వారితో పాటుగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటూ అగ్రికల్చర్ మినిస్టర్ కె అచ్చెన్నాయుడు గారిని అండ్ ఆల్సో MSME and NRI relations and empowerment cert and also the vaccine. Now firstly we are going to release రాజ్యంలో రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ఆబు ప్రకటించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతానన్న వార్తలపై స్పందించిన ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. గతంలో వైసీపీ, టీడీపీ తమ పార్టీలలో చేర్చుకున్న వారికి మంత్రి పదవులు ఇచ్చారని, అప్పుడు ప్రశ్నించని వారు ఇప్పుడు తమ పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. పాక్తో యుద్ధాన్ని విరమించామని చెప్పలేదని, ఇంకా పెద్ద సినిమా ఉందని యుద్ధాన్ని ఆపలేదని అన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డులో 100 లారీలు ధాన్యం తడిసిపోయి ఉందని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికే 5 రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారని, ఇవి సాధారణ మరణాలు కావని ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు.
అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేదని విమర్శించారు. సీఎం మాట తప్పడం వల్లే ప్రకృతి పగపట్టినట్లు కనిపిస్తోందన్నారు. ఇప్పుడు వరద తగ్గినాక అన్న వరద తగ్గిన అన్న ఆ రైతుల పరిస్థితి ఇది ఇంత మోకల వంటి వరదలా కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా కొట్టుకుపోతుంది. ఇక్కడ ఓట్లే ఇవన్నీ ఓట్లే ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టుకోబోతున్నాయి. మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండినాయి అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలో ఏడాది మా భార్య పిల్లలు ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఈ ప్రభుత్వానికి కూల్చివేతలు తెలుసు తప్ప పూడ్చివేతలు రావు. కూల్చివేతలు తప్ప పూడ్చివేతలు వచ్చినట్టు లేదు ఈ ప్రభుత్వానికి. హైడ్రా పేరు మీద పెద్ద డ్రామా నడుపుతున్నారు. ఇక్కడ కూల్చివేతల పేరు మీద పేదవాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. అరే లక్షల మంది రైతులు అక్కడ నీళ్లు ఎప్పుడు వస్తాయని కళ్ళల్లో వత్తులేసుకొని సాగర్ నీళ్ల కోసం ఎదురు చూస్తుంటే గా రైతులకు నీళ్లు ఇవ్వడం చేత కాదా? మీ ప్రాధాన్యత ఏంది అని అడుగుతున్నా. పేదల ఇల్లు కూలగొట్టడం మీ ప్రాధాన్యతనా? లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతుంటే ఆ మరమ్మత్తు చేసి రైతులకు సాగు నీరు అందించడం మీ ప్రాధాన్యతనా నేను అడుగుతా ఉన్నా.